బాగుండే మూవీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం వచ్చింది. సో రియలీ నైస్. నిజంగా ధనుష్ గారు డైరెక్ట్ చేయడమే కాకుండా దాంట్లో కూడా యాక్ట్ చేశారు. ఆయన 50th మూవీ చాలా బాగుంది. అంటే ఎమోషన్ ఉంది, అలాగే ఫన్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఓన్లీ ధనుష్ గారు అలాగే మన ఎస్జే సూర్య గారు అక్కడ ఫన్ ఉంటుంది. మొత్తం అంతా సెంటిమెంట్ చాలా బాగుంది సినిమా అయితే మాత్రం. ఒక ఫ్యామిలీని ఎలా అయితే కాపాడుకోవాలో ఒక అన్నగా స్టోరీ అయితే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. సందీప్ కిషన్ అంటే వాళ్ళ తమ్ముడు, ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు. ఆ ఇద్దరు తమ్ముళ్ళు అలాగే ఒక చెల్లిని కాపాడుకునేదే ధనుష్ కాపాడుతాడు. అదే కథ అనమాట. చాలా బాగుంది అయితే సినిమా అయితే చాలా చాలా బాగుంది. ప్రకాష్ రాజ్ గారు అందరూ చాలా బాగా చేశారు. స్టోరీ అయితే అందరూ చూడాలి. అంటే ఫ్యామిలీని ఎలా అయితే కాపాడుకోవాలి, ఫ్యామిలీలో ఎవడైనా తప్పు ఏమన్నా చేస్తే ఎలా దాన్ని సాల్వ్ చేయాలి కూడా దీంట్లో చూపించారు. క్యామియోస్ కూడా చాలా బాగున్నాయి బ్రో. అంటే ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాలి. అదరగొట్టేశాడు నిజంగా. ఏఆర్ రెహమాన్ గారు సూపర్. అసలు నాకైతే నేను ఏడుస్తూ వచ్చాను అనమాట. తమ్ముడిని చంపేస్తా కొంచెం ఆ ఎమోషన్లో వచ్చాను. అందుకని అంత ఇది ఈ అంటే రఘువరన్ బీటెక్లో మన ఎమోషన్ ఎలా అయితే మనకి ఉంటుందో దీంట్లో కూడా ఆ ఎమోషన్తోనే ఏడుస్తూ బయటకు వస్తారు జనాలు అయితే మాత్రం. నాకు చాలా బాగా హత్తుకుందనమాట. చెల్లిని ఎలా కాపాడుకోవాలి, అలాగే తమ్ముళ్ళు తప్పు చేయకుండా ఎలా చూసుకోవాలి అనేది ఈ సినిమాలో అయితే చూపించడం జరిగింది. మీరు కూడా ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. ఫ్యామిలీ అంటే మరి మొత్తం నరుకుడు ఉంటుంది కదా, దానివల్ల ఏ సర్టిఫికేట్ సినిమా కాబట్టి కొంచెం ఆ చిన్నపిల్లల్ని తీసుకురాకుండా ఉండి మినిమం ఒక 10-20 అదే 10-15 ఆ ఏజ్ వాళ్ళని తీసుకొస్తే బాగుంటుందని నా ఉద్దేశం. రేటింగ్ అయితే 5కి 4 ఇస్తాను. నాకు ధనుష్ అన్నకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలా. హీరోగా అండ్ మన దర్శకత్వం చాలా బాగా వేసిండు. నాకైతే చాలా బాగా నచ్చింది. మనం ప్రతి స్టోరీ చూస్తాం, అన్ని రొటీన్ స్టోరీ, కానీ ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్, ఎంటర్టైన్మెంట్, సాంగ్స్, అసలు సినిమాలో లేనట్టు ఏది లేదన్న కొత్త స్టోరీ. మన తెలుగు సినిమాలు చూస్తాం కానీ అన్ని రొటీన్ స్టోరీ, ఇది మాత్రం కొత్త స్టోరీ, కొత్త విజువల్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మన తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యే మూవీ అని అనుకోవచ్చు అన్న. చాలా బాగుంది. విజువల్స్ అయినా ఆ ఒక్కొక్క షాట్ అయినా కూడా అసలు ధనుష్ అన్న మాత్రం సూపర్. అంటే మనం చాలా రౌడీ క్యారెక్టర్ అంటే వేరే లెవెల్ ఇష్టం. ఈ రోల్ డిఫరెంట్, ఈ స్టోరీ డిఫరెంట్, ఈ యాక్టింగ్ మాత్రం సూపర్. అండ్ ఆయన గెటప్ అయినా సూపర్. అసలు అన్న ధనుష్ అన్న గెటప్ సూపర్. ఇంకోటి మనం చెప్పుకోవాల్సింది మన సందీప్ కిషన్ అన్న కంబ్యాక్ ఇచ్చిన ఈ మూవీతో ఒక మంచి ఫ్రెండ్ రోల్ వేసిన, మామూలు చేయాలి అన్న తమ్ముడు క్యారెక్టర్ వేసాడు. అండ్ ఇంకొకటి ధనుష్ గారు ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. అంటే డబ్బు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, డబ్బు లేనప్పుడు ఎలా ఉంటుంది, క్లైమాక్స్ తెలుస్తుంది. అండ్ మన యాక్టింగ్ మాత్రం ధనుష్ అన్నది సూపర్. నాకైతే చాలా బాగా. ఒకటి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా మంచి మెసేజ్ మూవీ. చాలా సినిమాలు రొమాన్స్ ఇవి సినిమాలు ఇలాంటి సినిమా చూడండి, మంచి మెసేజ్. అండ్ మన ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యే మూవీ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ మాత్రం ఒక్కొక్క షాట్కి ఒక విజువల్ సూపర్ అని అంతే. ఆ మ్యూజిక్ గురించి మేము చెప్పుకోలేము, అంతే సూపర్. ఆయన రాయన్ సినిమా చూసిన, రాయన్ సినిమా అయితే నాకు నిజం చెప్తున్నాను కదా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. అంటే ఆ ట్విస్టులు అన్న, ఏం ట్విస్టులు అన్న, నిజంగా ధనుష్ గారి యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయినా నేను. అంటే ధనుష్ గారి డైరెక్షన్ చూడాలా, యాక్టింగ్ చూడాలని చెప్పి ఇలా వెయిట్ చేస్తూనే ఉన్నా. అంత బాగుందన్నమాట. నెక్స్ట్ ఈ సినిమాలో సందీప్ కిషన్ అన్న నువ్వు ఏం చేసినావు అన్న, ఇరుగా తీసేసినావు, మరో ఇటు కొట్టేసినావు అన్న. అంత బాగుంది. ఈ సినిమాలో ఒక మంచి స్టోరీ ఉందన్న. అంటే ఒక ఫ్యామిలీలో జరిగే స్టోరీ, ఒక వాళ్ళ బాండింగ్ కానీ వాళ్ళ ఎమోషన్స్ కానీ అవన్నీ ఎలా ఉంటాయి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటాయి అనేది చాలా క్లియర్గా చూపించారన్నమాట ధనుష్ అన్న. నిజంగా నువ్వు డైరెక్షనే గ్రేట్ అన్న. నీకు యాక్షనే అనుకున్నాం కానీ డైరెక్షన్ కూడా నంబర్ 1 ఉండిపోయినావు. సినిమా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మ్యూజిక్ అన్న, ఆ మ్యూజిక్ ఎక్కడ తీసుకెళ్ళిపోయింది అన్న. నిజంగా మామూలు మ్యూజిక్ కాదు. ఏఆర్ రెహమాన్ గారు ఆ మ్యూజిక్ తో మనం వేరే లోకానికి వెళ్ళిపోయినాం అనమాట. అంత బాగా కొట్టింది మ్యూజిక్ కూడా. నాకు చాలా బాగుంది. సో మీరు అందరు చెప్తున్నారు కదా, సినిమా మీరు చూడండి. మ్యూజికే కాదు, ధనుష్ గారి అసలు డైరెక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుందన్న. మన టాలీవుడ్ నుంచి వెళ్ళిన మన సందీప్ కిషన్ అన్న తన పేరు నిలబెట్టుకున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారన్న. ధనుష్ గారి డైరెక్షన్, టేకింగ్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అనిపించినాయి. సో వీకెండ్ లో ది బెస్ట్ సినిమా అన్న, ప్రతి ఒక్కరు వచ్చి చూడేసింది. థ్యాంక్ యూ. ఆయన నమస్తే అన్న. ఇప్పుడు రాయన్ సినిమా చూసాను. సినిమా అయితే మామూలుగా లేదన్న. ఎందుకు మామూలుగా లేదంటే కుమ్మేసిందని చెప్తా. 2.5 to 30 minutes సినిమా అయితే మామూలుగా లేదు. రాయన్ సినిమా అన్న, దీంట్లో సందీప్ కిషన్ యాక్టింగ్ ఉంటుందన్న. అసలు ఇంకా కొత్త చింపిపాడని చెప్తా సందీప్ కిషన్ అన్న. ఎందుకు చెప్పానంటే ఆయన యాక్టింగ్ వేరే లెవెల్ చెప్తా. ఆయన తమిళలో తెలుగు అనిపించింది నాకైతే. అంత ఇన్వాల్వ్ అయిపోయాడు క్యారెక్టర్లో. దీంట్లో 1 man షో అంతే మన ధనుష్ గారు అన్న. లాస్ట్లో ఉంటుందన్న ఒక 30 minutes. ఆ సినిమా చూస్తుంటే గూస్ బంప్స్ అని చెప్తాను. అయితే చాలా బాగుందన్న. దీంట్లో ప్రతి ఒక్కరు చింపేశారని చెప్తా. దీంట్లో హీరోయిన్ కూడా ఒక మన సందీప్ కిషన్ జోడీ ఉంటుంది హీరోయిన్. ఆమె అయితే ఇంకా వేరే లెవెల్ యాక్టర్ అని చెప్తా. మన సూర్య గారితో ఆకాశం సినిమా నటించిందామే.
సినిమా అయితే ఓవరాల్ చాలా బాగుందన్న. ఒక మంచి స్క్రీన్ ప్లే, మంచి డైరెక్షన్, చాలా బాగుంది. నాకైతే నచ్చింది. నాన్ స్టాప్ అన్న 2.5 minutes యాక్షన్ డ్రామా. ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడొచ్చు మీరు. సినిమా అయితే చాలా బాగుందని అందరూ చూడాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. మూవీ ధనుష్ గారి కెరియర్లో మంచి ఏమంటారు మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు. యాజ్ అ డైరెక్టర్గా, యాజ్ అ సింగర్గా, యాజ్ అ యాక్టర్గా ఆయన మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు. మళ్ళీ ఇంకోటి ఏందో తమిళ డబ్బింగ్ లాగా లేదు మూవీ అయితే, కంప్లీట్ ఏమంటారు తెలుగు మూవీలానే ఉంది. మెయిన్ థింగ్ రజనీకాంత్ గారు అయినా సరే, ఇప్పుడు మన శంకర్ గారు, ఏమంటారు మళ్ళీ ధనుష్ గారు, వీళ్ళ ముగ్గురికే ఏఆర్ రెహమాన్ గారు మంచి మ్యూజిక్ ఇస్తారు. దీంట్లో కూడా ఒక డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చారు. మళ్ళీ ఇంటర్వెల్ బ్లాక్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక మనకి ఇవాళ రేపు మనీ ప్రాబ్లం ఎక్కువ ఉన్నది ప్రతి ఒక్క లైఫ్లో. ఆ మనీ ప్రాబ్లం వల్ల డిఫరెంట్ రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నారు. ఒక ఇంటి సభ్యుడు ఒకరు చెప్తే ఒక వినకపోతే ఏమవుతుంది అని చెప్పేసి స్టోరీ లైన్ చాలా బాగుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. లేదు ఒక సీన్ కూడా నాకు బోర్ అనిపించలేదు. మనం సినిమా చూడడానికి రావాలి భయ్. మనం పాప్కార్న్ తిని థమ్స్అప్ తిని పాప్కార్న్ మీద ఇంట్రెస్ట్ పెడితే సినిమా మీద ఏమి ఇంట్రెస్ట్ పెడతారు? సినిమా చూడడానికి వస్తే మనకు అర్థమవుతుంది. సినిమా కంప్లీట్గా నువ్వు ఇంట్రెస్ట్ తోటి ఇవన్నీ పైసలు పెట్టి వచ్చినప్పుడు సినిమా చూడాలి. ఇక పాప్కార్న్ ఇంత పెట్టుకొని ఆ సెకండ్ హాఫ్లో దీన్ని కూడా కూర్చొని ఎడికలు వస్తుంది. ఇచ్చి పడేసిండు, ఎక్కడ కూడా నీకు బోర్ అనేది సూపర్ చేసిండు. ఎందుకంటే ఈ ధనుష్ గారు క్యారెక్టర్ అసలు స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేయడం మామూలు మాట కాదు. ఇచ్చి పడేసిండు అంటే ఎక్కడ కూడా నీకు చూసినా కూడా నీకు ఇక్కడ అక్కడ అన్నట్టు. ఈ సినిమాకి పెద్ద పిల్లర్ అంటే ఏఆర్ రెహమాన్. నిజంగా చెప్తున్నా, ఏఆర్ రెహమాన్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమాకి పెద్ద పిల్లర్ అంటే ఏఆర్ రెహమాన్ గారు. ఆ సినిమా కథ తగ్గట్టు ఆ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ మ్యూజిక్ ఎట్లా వాడాలో ఏఆర్ రెహమాన్ గారు అలా మ్యూజిక్ కొట్టిండు. నిజంగా ఇచ్చి పడేసిన మ్యూజిక్ కూడా దుమ్ము లేచిపోయింది. అంటే అసలు సందీప్ కృష్ణ గారి యాక్టింగ్ కూడా అన్నదమ్ముల సవాల్ లేక ఒక ఇద్దరికి పోటీగా నడుస్తుంది సినిమా. అంటే ఈ పోటీలో ఇద్దరు ఎవరు గెలుస్తారని తెలియదు కానీ లాస్ట్ మాత్రం మన ఈయన గెలుస్తాడు మన హీరో. అయితే సినిమా చూస్తే కథ చూస్తే కూడా ఇచ్చి పడేసిన. ప్రకాష్ రాజ్ యాక్టింగ్ కూడా ఛానల్ తర్వాత మనం తెర మీద చూసినాం. ప్రకాష్ రాజ్ యాక్టింగ్ కూడా ఛానల్ తర్వాత మన కథ కూడా ఆయన కథ తగ్గట్టు కూడా ఈ సినిమాలో కూడా చాలా బాగా నటించాడు ప్రకాష్ రాజ్ గారు. ఎక్కడ కూడా స్క్రీన్ ప్లే లేకుండా డైరెక్షన్ లేకుండా కూడా మన హీరో కూడా చాలా బాగా చేసిండు. ఈ సినిమా ఈ ఫ్రైడేకి పెద్ద సినిమా వరల్డ్లో మంచి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మంచి బ్లాక్ బస్టర్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై ధనుష్ 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 ధనుష్.